కరేజ్ ఆఫ్ ఆర్నవ్. చుట్టూ పచ్చని పొలాలు ఉన్న ప్రశాంతమైన గ్రామంలో ఆర్నవ్ అనే అబ్బాయి ఉండేవాడు. ఊతకర్రలు లేకుండా నడవడం కష్టమయ్యే పరిస్థితిలో పుట్టిన ఆర్నవ్ తరచుగా తన ఇంటి మెట్లపై కూర్చొని ఇతర పిల్లలు పరిగెత్తడం మరియు ఆడుకోవడం చూస్తూనే ఉండేవాడు. అతని కాళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ అతనికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడటం ఆర్నవ్కి చాలా ఇష్టం. అవి చాలా స్వేచ్ఛగా, గురుత్వాకర్షణ లేదా శ్రద్ధతో భారం లేకుండా కనిపిస్తాయి. ఎవ్వరూ ఊహించని అసాధారణమైన దాన్ని సాధించడం ద్వారా అతను ఏదో ఒకరోజు రెక్కలతో కాకుండా తనదైన రీతిలో ఎగరాలని కలలు కన్నాడు. అతను ఒక సాయంత్రం, "అమ్మా, నేను పక్షిలా ఉండగలనని మీరు అనుకుంటున్నారా?" అని అడిగాడు. అతని తల్లి ఆమె ఆప్రాన్పై చేతులు తుడుచుకుంటూ అతని కంటి స్థాయికి వంగి, "అయితే నా చిన్న పక్షి, నీవు నీ రెక్కలను కనుగొనవలసి ఉంటుంది" అని అంది. ఆర్నవ్కి స్కూల్ కష్టమైంది. కొంతమంది సహవిద్యార్థులు భిన్నంగా నడుస్తున్నందుకు అతనిని ఆట పట్టించారు. మరికొందరు అతన్ని ఆటల నుండి మినహాయించారు. కానీ అతని ప్రాణ స్నేహితురాలు మాయ మాత్రం ఎప్పుడూ అతని పక్షాన నిలబడేది. "నీవు ఎంత బలంగా ఉన్నావో వారికి తెలియదు" అని అతను తక్కువగా భావించినప్పుడల్లా ఆమె చెబుతుంది. ఒకరోజు పాఠశాలలో గ్రామోత్సవం సందర్భంగా గాలిపటాలు ఎగరేసే పోటీని ప్రకటించింది. ఈ సంఘటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. కానీ ఆర్నవ్ వెనుకాడాడు. "నేను గాలిపటం ఎగరవేసేంత వేగంగా పరిగెత్తలేను" అని అతను నిరుత్సాహంగా చెప్పాడు. మాయ అందుకు అంగీకరించలేదు. "నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆర్నవ్. నేను మరొక మార్గాన్ని కనుగొంటాను. ఎవరైనా చూడని అత్యుత్తమైన గాలిపటాన్ని తయారు చేద్దాం." మాయ సహాయంతో ఆర్నవ్ వారాల పాటు గాలిపటం రూపకల్పన చేశాడు. అతను దానిని తేలికైన ఫ్యాబ్రిక్తో రూపొందించాడు. ఆహ్లాదకరమైన రంగులతో పెయింటింగ్ చేశాడు మరియు చిన్న కాగితపు పక్షులతో అలంకరించబడిన పొడవాటి తోకను జోడించాడు. గాలిపటం అతని స్వప్నానికి ప్రతీక. పరిమితుల కంటే పైకి లేచి ఆకాశాన్ని తాకడం. అయితే వారికి ఒక సవాలు ఎదురైంది. ఆర్నవ్ రన్నింగ్ లేకుండా గాలిపటం ఎలా లాంచ్ చేయగలడు అని రోజుల తరబడి ఆలోచించిన తర్వాత మాయకు ఒక ఆలోచన వచ్చింది. "కొండను వాడుకుందాం" అని ఆమె చెప్పింది. "మేము పైనుండి ప్రారంభిస్తాము మరియు గాలి దానిని తీసుకువెళుతుంది." పోటీ రోజున గ్రామం అంతా జాతర ప్రాంగణానికి తరలివచ్చారు. ఆర్నవ్ మరియు మాయ తమ గాలిపటంని మోసుకుంటూ కొండపైకి ఎక్కారు. మిగతా పిల్లలు నవ్వినా ఆర్నవ్ పట్టించుకోలేదు. మాయ గాలిపటం పట్టుకొని ఆర్నవ్ తీగను గట్టిగా పట్టుకోవడంతో వారు గాలి కోసం వేచి ఉన్నారు. "నువ్వు సిద్ధంగా ఉన్నావా?" అని మాయ అడిగింది. ఆర్నవ్ గుండె వేగంగా కొట్టుకుంది. "సిద్ధంగా ఉన్నాను" అని అన్నాడు. కొండపైకి గాలి వీచినప్పుడు మాయ గాలిపటాన్ని విడుదల చేసింది. అది కాస్త తగ్గింది. కానీ ఆ తర్వాత గాలిని పట్టుకుని నీలి ఆకాశంలోకి దూసుకెళ్ళింది. రంగురంగుల గాలిపటం దాని పక్షి తోకతో మేఘాల మధ్య నృత్యం చేస్తున్నప్పుడు క్రింద ఉన్న ప్రేక్షకులు విస్మయం చెందారు. జనం నుండి చీర్స్ వెల్లివిరిసింది. ఆర్నవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదటిసారి అతను స్వేచ్ఛగా మరియు బంధించబడలేని పక్షిలా భావించుకున్నాడు. గాలిపటం అందం మాత్రమే కాకుండా అతని సంకల్పం మరియు చాతుర్యం కోసం జడ్జ్ ఆర్నవ్కు మొదటి స్థానాన్ని ప్రకటించారు. "మనసులో మాత్రమే పరిమితులు ఉన్నాయని మీరు మాకు చూపించారు" అంటూ జడ్జ్ అతనికి ట్రోఫీని అందించారు. ఆ రోజు నుండి ఆర్నవ్ గ్రామంలో ఆశలకు ప్రతీకగా మారాడు. అతను పాఠశాల యొక్క ఆర్ట్స్ మరియు ఇంజనీరింగ్ క్లబ్లో చేరాడు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు తన సృజనాత్మకతను ఉపయోగించాడు. అతను తన తోటి వారిలా పరిగెత్తడం, ఎక్కడం చేయలేకపోయినా అతను తనదైన ప్రత్యేకమైన మార్గంలో అడుగులు వేశాడు. ధైర్యం మరియు పట్టుదల ఏదైనా అడ్డంకిని అధిగమించగలదని నిరూపించాడు. మరియు అతని హృదయంలో ఆర్నవ్ తన తల్లి చెప్పిన మాట సరైనదని అనుకున్నాడు. అతను తన రెక్కలను కనుగొన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.